What is legs? Tool. Legs is a tool. ఎందుకు యూజ్ చేస్తాం? టు స్ప్లిట్టింగ్ ఆర్ డేటా. అంతేనా? షార్ట్ ఫామ్స్ లో డేటాని డిస్క్రైబ్ చేయడానికి లెగ్స్ అనే వర్డ్ యూజ్ చేస్తాను. ఇది ఆల్సో నథింగ్ బట్ ఏ టోకెన్, ఆ కీవర్డ్. ఓకేనా? లెగ్స్ కీవర్డ్ లా కూడా ఉంటుంది. ఓకేనా? ఆ టోకెన్ అని కూడా అనొచ్చు. ఓకేనా? టోకెనైజేషన్ ఇస్ నథింగ్ బట్ డివైడింగ్ ఏ లాంగ్వేజ్ ఇంటూ సబ్ స్ట్రింగ్స్ విచ్ ఈజ్ మీనింగ్ఫుల్ స్ట్రింగ్స్. అంటే ఒక స్ట్రింగ్ ని డివైడ్ చేస్తే అది మీనింగ్ఫుల్ అవ్వాలి. అప్పుడే దాన్ని ఏమన్నా టోకెన్ అన్నాం. ఏ టోకెన్ ఈజ్ నథింగ్ బట్ ఏ లెగ్జిన్. ఓకేనా? లెగ్జిన్ టూల్ ఏం చేస్తుంది? లాంగ్వేజ్ ని మీనింగ్ఫుల్ వర్డ్స్ కింద డివైడ్ చేస్తుంది. ఓకేనా? ఇస్ నథింగ్ బట్ ఏ లెగ్స్. లెగ్స్ లో డిజైనింగ్ ఆఫ్ లెక్సికల్ అనాలిసిస్. అసలు లెగ్స్ అనేది ఇంకెందుకు యూజ్ చేస్తున్నాం? లెక్సికల్ జనరేటర్ అనేది ఏం కాన్సెప్ట్? కంపైలర్ లో ఫస్ట్ స్టేజ్. ఓకేనా? కంపైలర్ లో ఎన్ని స్టేజ్ ఉన్నాయి? 7 స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే లెక్సికల్ అనాలిసిస్. లెక్సికల్ అనాలిసిస్ ఏం చేస్తుందంటే కీవర్డ్స్ కి కీవర్డ్స్, ఓకేనా, సింబల్స్ కి సింబల్స్, నెక్స్ట్ ఆపరేషన్స్ కి ఆపరేషన్స్ వాటిని ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. ఎందుకంటే మనం ఏదైతే డేటా ఇస్తున్నామో దానికి ఏం చేసే సిస్టమ్ ఈ సిస్టమ్ ఈ లెక్సికల్ అనాలిసిస్, సింటాక్స్ అనాలిసిస్, సిమాంటికల్ అనాలిసిస్ ఏం చేస్తాయంటే ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేస్తుంది? సింబల్స్ కానీ కీవర్డ్స్ కానీ మీరు ఇవ్వాల్సిన సెమీ కాలన్స్ ఆర్ కొటేషన్ ఆర్ బ్రాకెట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా కరెక్ట్ తప్పిస్తే ఈ లెక్సికల్ అనలైజర్ ఫైండ్ అవుట్ చేస్తుంది. లెక్సికల్ అనాలిసిస్ కి ఆల్రెడీ లెక్స్ కంపైలర్ అనే కంపైలర్ ఉంటుంది. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లో జరిగే ప్రాసెస్ లో మీకు ఏం తెలియదు. జస్ట్ మీకు ఏమవుతుంది? సమ్ కొటేషన్ లేదు, సెమీ కాలన్ లేదు, కింద చదువుతుంది. అది ఏ స్టేజ్ వచ్చినా మీకు తెలియదు. అంతే కదా? ఇప్పుడు ఏంటంటే లెక్సికల్ అనలైజర్ లో ఈ సింబల్ తప్పు చేసిన, ఓకేనా, సమ్ ఈక్వల్ ఏదో తప్పు చేసిన లేదా టోకెనైజేషన్ తప్పు చేసిన, మీరు ఇచ్చే కీవర్డ్ రాంగ్ అయినా ఇక్కడ కంపైల్ చేసి మీకు అది ప్రింట్ చేస్తుంది. ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తుంది? నెక్స్ట్ స్టేజ్ ఏంటి లెక్సికల్ అనలైజర్ కి? సిమాంటిక్ అనలైజరే కదా నెక్స్ట్ స్టేజ్. డయాగ్రామ్ వేస్తారు కదా. సిమాంటికల్ స్టేజ్ లో సిమాంటిక్ ఎర్రర్స్ ఏ ఉన్నాయో ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క మార్క్. ఇప్పుడు ఏడీలో లీడ్స్ అని ఎందుకు కాన్సెప్ట్ పెట్టాం? సమ్ 10 మెంబర్స్ ని ఒకేసారి అన్నది 80 మెంబర్స్ 80 ఆర్ 190 ఆర్ ఎంత 190 మెంబర్స్ ని ఒకరే హ్యాండిల్ చేసే కన్నా పార్ట్స్ కింద డివైడ్ చేసి ఒక లీడ్ కి ఒక 10 మెంబర్స్ ఇస్తే ఆ 10 మెంబర్స్ డేటా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాడనే కదా. నేను కూడా అదే చేస్తాను. సింబల్స్ ఎర్రర్స్ ఒకటి, ఓకేనా, నేను చేసే సింటాక్టిక్ ఎర్రర్స్ ఒకటి. ఓకేనా? ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క ఎర్రర్ ఫైండ్ అవుట్ చేసి అవి మొత్తం యూజర్కి ఒకసారి డిస్ప్లే చేస్తాను. ఓకేనా? నేను లెక్సికల్ అనలైజర్ లో కరెక్ట్ చేస్తాను. నేను ఏదైతే రాంగ్ పెట్టానో దాన్ని కరెక్ట్ చేస్తాను. అప్పుడు ఏం చేస్తే లెక్సికల్ కంపైలర్ కంపైల్ చేసి నెక్స్ట్ స్టేజ్ మొత్తం నా పని అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తే సిమాంటిక్ లోకి వెళ్తుంది స్టేజ్ 2. ఇప్పుడు ఈ డిజైన్ ఆఫ్ లెక్సికల్ అనలైజర్ జనరేటర్ లో మనం ఏం చేస్తుందంటే సోర్స్ కోడ్ లెక్స్ ప్రోగ్రామ్ తీసుకొని, ఓకేనా, లెక్స్ ప్రోగ్రామ్ అంటే ఒక్కొక్క పార్ట్ డివైడ్ చేసుకొని యాడ్, సబ్స్ట్రాక్షన్, ఈ ఆపరేషన్స్ అన్ని ఒక చోట, ప్లస్ మైనస్ ఇవన్నీ ఒక చోట, సెమీ కాలన్స్ అన్ని చెక్ చేసుకుంటుంది. అంతే. మీకు ఏమంటారు? దీంట్లో ఒక చోట తెచ్చేది చెక్ చేసుకుంటుంది. ఏవైతే ఇన్పుట్స్ చెప్తుందో వాటిని స్టోరేజ్ చేయడం. ఇందులో సెకండరీ మెమరీలో గుర్తుందా? సెకండరీ మెమరీ అంటే ఇన్నది అంటే టెంపరీ మెమరీ. ఓకేనా? అప్పటికప్పుడు స్టోర్ చేస్తే అప్పటికప్పుడు పంపించేస్తుంది. లెక్సికల్ ప్రోగ్రామ్ తీసుకుని లెక్సికల్ కంపైలర్ కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా? ట్రాన్స్లేటింగ్ టేబుల్ యాక్షన్స్. ఇక్కడ ఏం చేస్తాం? మనం ప్రతి దానికో టేబుల్ ఫామ్ చేసుకున్నాం. సింబల్స్ అని ఒక టేబుల్, కీవర్డ్స్ అని ఒక టేబుల్, టోకెన్స్ అని ఒక టేబుల్, అది డిఫరెంట్ కేటగిరీస్